హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నేనైతే ఇక్కడ ఆనియన్ ఎగ్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ఇంకా దానికోసమని ముందుగానైతే నేను అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా ఆనియన్ అయితే పేస్ట్ అయితే పట్టుకున్నానండి. నేను ఇక్కడ మిక్సీలో 3 పెద్ద ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా మిక్సీ పట్టేసి గ్రేవీ అయితే ఇది చేశానండి. మొత్తం పక్కన పెట్టుకొని ముందుగానైతే నేను కడాయి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసి జీలకర్ర వేసేసుకున్నానండి. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఈ గ్రేవీ పట్టింది ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే ఉంది కదండి. ఇంకా అదైతే మొత్తం వేసేసుకొని నేను ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను వేపుకున్నానండి. అలాగే ఫ్రై మొత్తం అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఇంకా అడగంటకుండానైతే కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా దాని మీదనైతే నేను కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే కొంచెం ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసమని నేనైతే సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత చాలా త్వరగా అయితే కొంచెం ఫ్రై అయిందండి. ఇక్కడైతే కొంచెం కరివేపాకు అయితే నేను నలిపి వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నలిపితే కొంచెం కరివేపాకుది మంచి ఫ్లేవర్ వస్తుంది కదా స్మెల్ అయితే, ఇంకా అందుకోసమని నేను ఇక్కడ నలిపి వేసానండి. ఇంకా అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. నేను ఇక్కడ ఇంకా పచ్చిమిర్చి కూడా నేను అందులోనే వేసుకున్నానండి. ఘాట్లు పెట్టుకున్నానండి వాటికైతే నేను పచ్చిమిర్చికి. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసాను. మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసి తర్వాత నేనైతే పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం అయితే పసుపు వేసుకొని ఇక్కడ మొత్తం కలిపేసుకున్నాను. మొత్తం గ్రేవీ అంతా మొత్తం ఆయిల్లో కొంచెం మగ్గేంత వరకు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. మనం మిక్సీ పట్టినాం కదా పేస్ట్, లేకపోతే ఘాటు వాసన వస్తుంది. ఇంకా ఇక్కడ ఒక పెద్ద టమాటా అయితే కట్ చేసి వేసాను. ఇంకా ఇక్కడ ఒక పెద్ద టమాటా ఒక్కటి మాత్రమే కట్ చేసేసానండి. ఇంకా తర్వాత కొంచెం నేనైతే ఇక్కడ గరం మసాలా ఇంకా కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఒక 1 స్పూన్ కారప్పొడి వేసుకున్నానండి. ఇంకా 1 స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఆనియన్ అది చాలా ఘాట్ ఫ్లేవర్లో ఉంటుంది కదా, అది కూడా స్పైసీని ఇస్తుంది. ఇంకా ఇక్కడ మొత్తం కారం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత నేనైతే ఇక్కడ ఎగ్స్ వేసానండి. 4 ఎగ్స్ అయితే వేసాను. 5 ఎగ్స్ పెట్టుకున్నాను కదా, ఇంకో ఎగ్ అయితే పక్కన పెట్టేశాను. ఎందుకంటే మా పాప కర్రీలో ఉడికిస్తే తినన్నది, అందుకోసమని పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడైతే 4 ఎగ్స్ ఉడికించుకున్నానండి. ఇక్కడ కొంచెం లాస్ట్లో చింతపండు రసం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు రసం వేస్తే ఆ పులుపుకి కొంచెం కమ్మదనం వస్తుంది కదా, అందుకోసమని కొంచెం చింతపండు రసం అయితే వేసానండి నేను ఇక్కడ. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. కర్రీ అయితే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందని. ఇంకెక్కడైతే మా పాప కర్రీది అయితే గ్రేవీ తిననన్నది ఫ్రెండ్స్, అందుకోసమని టమాటా పచ్చడి ఎగ్గు అన్నం అయితే పాపకి పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ నేను కూడా పాపతో కలిసి తింటున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ చూడమని చెప్పానండి, బాగుంది తినొచ్చు కదా అని చెప్తే ఇంకొక ముద్ద అయితే తినిపించాను ఇక్కడ.